సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో పర్యటించడం ఆనవాయితీగా పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ నెల తిరుపతిని ఎంచుకున్నారు. తిరుపతిలోని కపిల తీర్థం చేరుకొని అక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడే స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో ముఖాముఖి సమావేశమవుతారు. అనంతరం కంచి కామకోటి పీఠం మఠానికి చేరుకొని కంచి స్వాములతో సమావేశమవుతారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో పర్యటించడం ఆనవాయితీగా పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ నెల తిరుపతిని ఎంచుకున్నారు. తిరుపతిలోని కపిల తీర్థం చేరుకుని అక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడే స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో ముఖాముఖిగా సమావేశమవుతారు. అనంతరం కంచి కామకోటి పీఠం మఠానికి చేరుకుని కంచి స్వాములతో సమావేశమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. రవివర్మ. ఇవాళ ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి అనంతరం అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తూకివాకం డంపింగ్ యార్డ్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాజెక్టు మొత్తం పరిశీలిస్తారు సీఎం గారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్లాట్ ని ఏర్పాటు చేశారు. దాని పనితీరుని నిర్వహణ విధానం ఎలా చేస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు, దానివల్ల ఎరువు ఏ విధంగా ఎన్ని రకాల ప్రోడక్ట్ ఉత్పత్తి అవుతుంది మార్కెట్లకి అనే విధానాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. అనంతరం 12 గంటల 30 కపిలేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. అతి పురాతనమైన ఆలయం, తిరుపతిలోని అతి పురాతనమైన ఆలయం శివాలయం. ఆ శివాలయాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వైష్ణవ ఆలయాలకు నిలయమైంది. అలాంటి ఆలయంలో ఏకైక శివాలయంగా పేరున్నటువంటి కపిలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కపిలేశ్వర ఆలయ దర్శనం అనంతరం మధ్యాహ్నం 1:30 పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. ఇక్కడనే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 1:30 గంట పాటు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కంచి కామకోటి పీఠాధిపతి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ కంచి ఆచార్యులతో నిర్వహిస్తున్నటువంటి ప్రజాసేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ఆచార్యులతో మమేకమై అక్కడ కార్యక్రమ నిర్వహణ విధానాన్ని అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. అనంతరం కంచి కామకోటి పీఠాది ఆశ్రమం నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అమరావతికి చేరుకుంటారు. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.